నా పేరు చిలకాని సూర్యతేజ. ఇది నా బ్రీడర్ అండి. యాక్చువల్ గా మేము ఇంపోర్ట్ చేసాం. ఇది ఎలాగంటే ఇది డైరెక్ట్ పెరుగు పెట్టకి డైరెక్ట్ పెరుగు పుంజికి వచ్చిందేనండి. ఇది కల్పారా కలర్ అంటారండి. ప్రజెంట్ అయితే దీంతో చేస్తున్నానండి. కోడి పుంజి కూడా మంచి అవుట్పుట్ ఇస్తుంది. దీనికి ఒరిజినల్ పెట్ లో కలిపాను, ఇండియన్ పెట్ లో కలిపాను, క్రాస్ పెట్ లో కలిపానండి. డబుల్ క్రాస్ పెట్ లో కలిపాను. ఈ పెట్ వస్తే మాది మార్టిన్ వెల్డర్ కి మా ఇండియన్ పెట్టలకి వచ్చిందండి ఈ డాగ్ పెట్ట. అది మా చెంచు రామారావు గారు, కలిదిండి రామారావు గారు ఇచ్చారండి ఆ వెనకున్న డాగ్ పెట్ట. ఇది లాస్ట్ ఇయర్ మా కక్కిరాయలు బాగా విన్ చేసేయండి ఆ కక్కిరాయల్లో పెట్ట. ఈ పచ్చకాకి పెట్ట మొన్న మా ఫ్రెండ్ రఘురామరాజు గారు పంపించారండి ఇది చేయించడానికి. దీన్ని ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని పెట్టలన్నీ కూడా మన దగ్గర పుట్టినాయి, కొన్ని పెట్టలు ఫ్రెండ్స్ దగ్గర పెట్టినాయి. కలర్ కాంబినేషన్ గురించి కొన్ని డాగ్ పెట్టలు వేసాం, కొన్ని మంచి లైన్స్ పెట్టలన్నీ ఏరి చేసానండి. పర్సనల్ బ్రీడింగ్ లో పెట్టలండి ఇవి. ఈ కక్కిరాయ పెట్ట అన్నది చాలా మంచి లైన్ అండి. మాది ఓల్డ్ లైన్, బాగా కట్ చేస్తాయండి. ఈ పెట్ట కూడా చాలా మంచిదండి. నాకు కలిదిండి రామారావు గారు గిఫ్ట్ చేశారండి ఆ పెట్టని. ఈ పెట్ట కూడా చాలా ఎక్స్ట్రాడినరీ క్రాస్ హ్యాన్ అండి. ఇది కొంచెం ఇండియన్ స్టైల్లో ఉంది. బాగా హిట్టింగ్ అది కూడా బాగుంది. చాలా మంచి విన్నింగ్ లైన్. ఆల్రెడీ ఈ పెట్ట లైన్ లో ప్రూవ్ అయినాయండి. ఆల్రెడీ పెద్ద నాక్స్ ప్రూవ్ అయినాయి. ఇది చాలా మంచి పెట్ట అండి. వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ హ్యాన్. బ్రీడింగ్ లైన్ లో దాని పేరెంట్స్ ఎలా విన్ చేసాయి, దాంట్లో మనకి కలర్ దగ్గర నుంచి రెక్క, తోక, కాలు, ముఖం, దాని పన్ను, కన్ను అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇది ఇంపార్టెంట్ కాదు అన్నది కాదు. నేనైతే ప్రిఫరబుల్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేది ఉన్నాక నెక్స్ట్ దానికి షేప్ ఉండాలండి. షేప్ ఉన్నదానికి అది సెలెక్ట్ చేసి దానికి అవుట్పుట్ ఎలాగ వస్తుందో చూసి దాన్ని ఎక్కువ బ్రీడింగ్ చేయించడం అవుతుందండి. అంతేగాని షేప్ ఉందని చెప్పి పెట్టల మీద వేయకూడదండి. షేప్ ఉండాలి, దానికి వచ్చే అవుట్పుట్ బాగుండాలి. అప్పుడు చూసి నెక్స్ట్ దాన్ని ఎక్కువ పిల్లలు చేయించుకుంటే మనం త్వరగా సక్సెస్లోకి వెళ్తాం.